నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ నేను నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి విలేకరుల సమావేశం నిర్వహించింది. చేవెల డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించిన అంబేద్కర్ అభయాస్తం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందించాలని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ డిమాండ్ చేశారు. హామీ నెరవేర్చకపోతే తెలంగాణలోని 33 జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీ తెలగరామవరంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 గ్రామ సభలను పీసీసీ నాయకులు లింగోజీ పరిశీలించారు. లక్ష్మీదేవిపల్లిలోని 122 పోలింగ్ బూత్లలో వచ్చిన 1053 డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టును పరిశీలించి నోటీసులు జారీ చేసిన 294 ఓట్లు, ఏఎస్డీ జాబితాలోని 134 ఓట్లను పునఃపరిశీలించాలని పార్టీ నాయకులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చూడాలని కోరారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ వారాసిగూడ చౌరస్తాలోని ఎంజీఎం బేకరీ వద్ద యజమాని మహమ్మద్ హాజీ పాషా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బౌద్ధనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే ప్రాంతం ఇదని కొనియాడారు. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న దళిత బంధు నిధులను తక్షణమే విడుదల చేయాలని, కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంబేద్కర్ అభయాస్తం అమలు చేయాలని సమితి అధ్యక్షుడు కొగిల మహేష్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చని ప్రభుత్వ తీరుకు నిరసనగా ముఖ్యమంత్రికి పిండ ప్రదానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఓ వైన్ షాప్లోకి దుండగులు చొరబడి కౌంటర్లోని 3000 నగదుతో పాటు 2 ఫుల్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్స్ తో ఆధారాలు సేకరించారు. షాప్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ దివాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మన్నేరు, ప్రకాష్ నగర్ వద్ద నీటి మట్టాలను పరిశీలించారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ జిల్లా చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్లోని బాలాజీ పవన్ స్వీట్ షాప్పై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హానికరమైన సింథటిక్ రంగులు ఉపయోగిస్తూ స్వీట్లు తయారు చేస్తున్న రాజస్థాన్కు చెందిన కమల్ కుడుకుడియాన్ను అరెస్టు చేసి 30 కిలోల కలాఖండ్తో పాటు పలు స్వీట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత, తయారీ తేదీలను పరిశీలించాలని పోలీసులు సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ ఫర్టిలైజర్ షాప్ను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని నిర్వాహకులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కనుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేశసముద్రంలోని మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన 6.46 కోట్ల రూపాయల విలువైన 1586 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం మిల్లులో లేకపోవడాన్ని గుర్తించారు. మిషన్ K100లో భాగంగా ప్రభుత్వ ధాన్యం డెలివరీలో డిఫాల్ట్ అయినందుకు మిల్లు యజమాని నీలం సుహాసిని అరెస్టు చేసి మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు. ఈ ఘటనపై కేశసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నల్గొండ జిల్లా చెండూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాములో 700 బస్తాల ధాన్యం దొంగతనం చేసిన కేసులో 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్టేట్ లైసెన్స్ హోల్డర్ నాగిళ్ల ఆంజనేయులు మరో 2 కలిసి నకిలీ తాళంతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి 9.80 లక్షల రూపాయల నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. నల్గొండ జిల్లా కొలుముంతలపాడు కేజీబీవీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వైష్ణవి, భాను అనే 2 విద్యార్థినులు హాస్టల్లో ఉండలేక సూపర్ వాస్మోల్ తాగారు. వాంతులు చేసుకుంటున్న వారిని గమనించిన తోటి విద్యార్థినులు సిబ్బందికి తెలియజేయడంతో వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినులు కోలుకోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి పంపించినట్లు పాఠశాల ఎస్ఓ సరళ తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన ఇరిగేషన్ ఉద్యోగి మ్యాదరి పార్వతి ఇల్లు తాళం వేసి జగిత్యాల వెళ్ళగా దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 9.5 తులాల బంగారు ఆభరణాలను దొంగలించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఖానాపూర్ సిఐ సత్యనారాయణ పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వాసవి పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి పండగ విశిష్టతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అన్నాచెల్లెళ్ల అనుబంధం, రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్లో ఎస్ఐఆర్లో భాగంగా BLOలు ఇంటింటికి తిరిగి నోటీసులు అందజేస్తున్న విధానాన్ని కలెక్టర్ భవేష్ మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ జరగని, వివరాల్లో తేడాలున్న అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ధృవీకరణ పత్రాల సేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెద్దపల్లిలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బకాయిలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని పార్వతి బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టామధు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను NDSA నివేదిక తిప్పికొట్టిందని, 3 సంవత్సరాలుగా బ్యారేజీలను ఎడారిగా మార్చి రైతులను నష్టపరిచారని ఆయన విమర్శించారు. మంతని ప్రాంత అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడంగడ్డ GMR పార్కింగ్లో 2 రోజులుగా నిలిచి ఉన్న లారీలో 52 బ్యాగుల అక్రమ గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో తనిఖీ చేసిన పోలీసులు సయ్యద్ అన్వర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో బ్యాగు 50 కిలోల వరకు ఉంటుందని అంచనా వేసిన పోలీసులు గుట్కా తరలింపు వెనుక ఉన్న ముఠాపై విచారణ జరుపుతున్నారు. పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్కు చెందిన 42 మంది యాత్రికులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆల్మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో వెళ్లిన ఈ బృందానికి కుటుంబ సభ్యులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. సెప్టెంబర్ 10 నుండి తదుపరి ఉమ్రా యాత్రల బృందాలు బయలుదేరుతాయని ట్రావెల్స్ మేనేజర్ మహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ శుభకార్యానికి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు. నవదంపతులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి అక్కడికి వచ్చిన పలువురు వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. సాగర్ ఎడమ కాలువకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అడ్డరోడ్డు సెంటర్లో BRS ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్లో 537 అడుగుల నీరు ఉన్నప్పటికీ కాలువకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని BRS హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి వెంటనే నీటిని విడుదల చేయకపోతే సాగర్కు వెళ్లి తామే నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు.